హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ ఫుడ్ విత్ సిరి. ఈ రోజు వీడియోలో జన్మాష్టమి స్పెషల్ ఆ బాలగోపాలుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం 10 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ అటుకుల పాయసంని కృష్ణాష్టమి రోజున ప్రసాదంగా చేసి ఆ కన్నయ్యని మన ఇంటికి ఆహ్వానించేద్దామా? మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి కాస్త వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు మరియు బాదాంని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగగానే ఎండు ద్రాక్షని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటన్నింటినీ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు సన్నని అటుకులను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, అలానే అవన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త వేగగానే ఇందులో 1/4 కప్ తురిమిన ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అటుకులు మరియు కొబ్బరి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో 1 కప్ వరకు మిల్క్ని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం అంతా కూడా కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇందులో మరొక కప్పు మిల్క్ని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులో 1/8 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇది దాదాపుగా 3 టీ స్పూన్స్ వరకు ఉంటుందండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని ఇంకాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో 1/4 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని పూర్తిగా కలుపుకుందాం. తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చివరిగా 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కలిపేసుకుందాం. సో ఇంతేనండి, ఎంతో సింపుల్గా జస్ట్ 10 మినిట్స్లో కృష్ణుడికి చాలా చాలా ఇష్టమైన అటుకులతో పాయసం అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ జన్మాష్టమికి ఈ అటుకుల పాయసంని నైవేద్యంగా ఆ నందగోపాలుడికి సమర్పించండి. చకచక అడుగులు వేసుకుంటూ మీ ఇంటికి వచ్చేస్తాడు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.